హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో స్కిన్ వైటనింగ్‌కి అయితే ఫేస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవటానికి ముందుగా ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ అనేది తీసుకోండి. రీఫిల్ ప్యాక్ ఉంటుంది కదా! ఇదైతే గనక మన స్కిన్‌కి యూజ్ చేసుకోవటం వల్ల మనకి మెయిన్‌గా స్కిన్ మీద ఉన్న పిగ్మెంటేషన్ కానీ, స్కిన్ బాగా ట్యాన్ అయిపోయి బ్లాక్‌గా కనిపిస్తున్నా కానీ, స్కిన్‌ని వైట్నింగ్‌గా చేయటానికి మనకి ఈ ఫెయిర్ అండ్ లవ్లీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఫేస్ ప్యాక్‌గా మనం యూజ్ చేసుకుంటే. తర్వాత కస్తూరి టర్మరిక్ ఉంటుంది కదా! స్కిన్‌కి సంబంధించింది పసుపు ఉంటుందండి. అది యాడ్ చేసుకోండి. మనకి కిచెన్‌లో ఉన్నదైతే గనక యాడ్ చేయొద్దండి. మనకి స్కిన్‌కి సంబంధించిందే యాడ్ చేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ గూడా కదండీ, కొంచెం లిటిల్ బిట్ క్వాంటిటీ అయితే కొంచెం అయితే యాడ్ చేసుకోండి. ఇవి 2 బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. మనం యాడ్ చేసిన ఫెయిర్ అండ్ లవ్లీలో పసుపు కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోండి. తర్వాత రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. బియ్యపు పిండి ఉంటుంది కదా! 2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. చాలా బాగా యూజ్ అవుతుందండి. రైస్ ఫ్లోర్ మన స్కిన్ మీద ఉన్న ట్యాన్‌ని రిమూవ్ చేసి, స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్‌ని రిమూవ్ చేసి, మన స్కిన్‌ని వైట్‌గా ఉంచడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత మిల్క్ అయినా యాడ్ చేసుకోండి, లేదా రోజ్ వాటర్ అయినా యాడ్ చేసుకోండి. రెండిట్లో ఏది యాడ్ చేసినా పర్లేదండి. రోజ్ వాటర్ లేకపోతే మిల్క్ యాడ్ చేసుకోండి. రోజ్ వాటర్ ఉంటే కనుక రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి. ఒక క్రీమ్ వల్లే వచ్చే విధంగా కొంచెం కొంచెంగా రోజ్ వాటర్ యాడ్ చేసుకుంటూ ప్యాక్‌ని ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న క్రీమ్‌ని మనకి ఎక్కడైతే బ్లాక్‌నెస్ మన ఫేస్ మీద గానీ, నెక్ మీద గానీ, హ్యాండ్ మీద గానీ బ్లాక్‌నెస్ ఎక్కువగా ఉంటుంది కదా! ట్యాన్ ఎక్కువైపోయి ఉండి మనకి బాగా బ్లాక్‌గా ఉంటుంది. అప్లై చేసుకుంటే కనుక మనకి స్కిన్‌ని వైట్నింగ్‌గా చేయటానికి పిగ్మెంటేషన్ గూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ పింపుల్స్ వల్ల అట్లానే మచ్చలు ఉండిపోతూ ఉంటాయి. అలా వచ్చిన మచ్చల్ని రిమూవ్ చేయటానికి, పిగ్మెంటేషన్ రిమూవ్ చేయటానికి, స్కిన్ మీద ఉన్న ట్యాన్‌ని రిమూవ్ చేయడానికి ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది. వీక్లీ 2 టైమ్స్ యూజ్ చేసుకోండి. ఫేస్‌కి అప్లై చేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు ఉంచండి. లేదా ఒక 10 నిమిషాలైనా ఉంచండి. ఉంచిన తర్వాత డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయంగానే నార్మల్ వాటర్‌తో రిమూవ్ చేసుకోండి. వాటర్‌తో రిమూవ్ చేసుకున్న తర్వాత ఏదైనా మాయిశ్చరైజర్ ఉంటే మీరు డైలీ యూజ్ చేసుకున్నది మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. లేదు అంటే గనక అలోవెరా జెల్ అయినా ఉంటుంది కదా! అలోవెరా జెల్ అయినా అప్లై చేసుకోండి. ఈ విధంగా వీక్లీ 2 టైమ్స్ అప్లై చేసుకోండండి. స్కిన్ మీద ఉన్న ట్యాన్ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మన స్కిన్ అయితే గనక చాలా బాగా వైట్నింగ్‌గా తీసుకొస్తుంది. ఫెయిర్ అండ్ లవ్లీ స్కిన్‌కి సెట్ అవ్వదు, ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది అనుకుంటే గనక ఫెయిర్ అండ్ లవ్లీ ప్లేస్‌లో మనము అలోవెరా జెల్ అయినా యాడ్ చేసుకోండి. మనకి న్యాచురల్ ప్లాంట్ నుంచి తీస్తారు కదా జెల్ అయినా యాడ్ చేసుకొని ఈ విధంగా ప్యాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫెయిర్ అండ్ లవ్లీ స్కిన్‌కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎలాంటి ఇచ్చింగ్ కానీ, దురద కానీ అలాంటి ప్రాబ్లమ్ ఏమి ఉండదు అనుకుంటే గనక ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ చేసుకోండి. ఫెయిర్ అండ్ లవ్లీ స్కిన్‌కి సెట్ అవ్వదు అనుకునే వాళ్ళు అలోవెరా జెల్ అయితే యాడ్ చేసుకోండి. మనకి న్యాచురల్ ప్లాంట్ నుంచి తీసిన జెల్ ఉంటుంది కదా! అది యాడ్ చేసుకోండి. స్కిన్‌కి చాలా బాగా మన స్కిన్‌ని వైట్నింగ్‌గా చేయడానికి అలోవెరా జెల్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఫెయిర్ అండ్ లవ్లీ ప్లేస్‌లో అది యాడ్ చేసుకోండి అలోవెరా జెల్. ఈ విధంగా ప్యాక్ ప్రిపేర్ చేసి నేను హ్యాండ్‌కి అయితే అప్లై చేసి చూపిస్తున్నాను. ఇలా అప్లై చేసుకోండి ఫేస్ మొత్తానికి, నెక్‌కి కూడా. అప్లై చేసి ఒక 10 నిమిషాలు ఉంచిన తర్వాత రిమూవ్ చేసుకోవటమేను. ఇలా చేయటం వల్ల మనకి చాలా బాగా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. మన స్కిన్‌ని చక్కగా వైట్నింగ్‌గా చేస్తుంది. ట్యాన్ ఎక్కువైపోయి ఉన్నా కానీ మనకి ఆ ట్యాన్ అనేది లేకుండా చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన